ఈ షుగర్ వ్యాధికి మెయిన్‌గా కారణాలు అంటే సార్ మాకు వంశంలో మా మదర్‌కి ఉంది, ఫాదర్‌కి ఉంది. అంటే మాకు కూడా షుగర్ వస్తది కదా సార్. మాకు కూడా ఖచ్చితంగా షుగర్ వస్తది. మరి ఏం చేయాలి అంటారు. అంటే వంశపారంపర్యంగా డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తక్కువ పర్సెంటేజ్‌లోనే ఉంటాయి. కానీ మనం తీసుకునే ఆహార పదార్థాల బట్టి, మనం ఆలోచనల బట్టి, మనం తీసుకునే టెన్షన్స్ బట్టి, స్ట్రెస్ లెవెల్స్‌ని బట్టి ఆధారపడి ఉంటది. కాబట్టి ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది. మన చాలామంది ఏం చేస్తున్నారంటే అండి, ఈ మధ్య కాలంలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 ఉండాలి. పోస్ట్ లంచ్ అంటే భోజనం తర్వాత టెస్ట్ చేయిస్తే 180, 160 నుంచి 180 వరకు ఉండాలి. కానీ ఏం చేస్తున్నారు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చేసి 120 అంటే 20 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకు. అయినా వాళ్ళు మందులు స్టార్ట్ చేస్తున్నారు. అంటే మనకి 20 పాయింట్లు ఎక్కువ ఉంటే మీరు డైట్ పరంగా వాకింగ్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఈజీగా తగ్గించుకోవచ్చు. మనకు 120 ఉన్నా కూడా నార్మలేనండి ఫాస్టింగ్‌లో. అందరూ ఏం చేస్తుంటారు 140, 130, 140 అబోవ్ ఉంటే అప్పుడు మనం మెడిసిన్ సపోర్ట్ ఏమని ఆలోచించాలి.